అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేయసకి. ఆ తాళి ఎవరూ కట్టలేదు, నేనే కట్టుకున్నాను అనింది ఆరు ఉక్రోషంగా. హర్షిత్ ఆమె అలా అనగానే లేచి ఆమెను చూసి, నాకు తెలిసే ఇలాంటి దేడి దిమాగ్ పని చేశావని. నాకెప్పుడో తెలుసో, నీ నోటి నుండి వినాలని ఇలా చేశాను. అయినా ఏం పర్వాలేదు, ఇప్పుడు మాత్రం నిన్ను వదిలే ప్రసక్తి లేదు అంటూ ఆమె నుండి ఇన్నర్ని వేరు చేస్తుంటే, ఇంత చెప్పినా కూడా నన్ను వదలవా అంటున్న ఆరు మాటలకి చిర్రెత్తుకొచ్చి గట్టిగా దవడలు వత్తి, ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను వదలను అని. నిన్ను వదలాలంటే ఈ ప్రాణమి పోవాలి తప్ప, బ్రతుకుండగా ఇదిగో ఈ బాడీ, ఈ సోల్, హార్ట్, బ్రెయిన్, వాట్ ఎవర్. సో ఇప్పుడు నాలో నిన్ను కరిగించుకోవాలనుంది, వితౌట్ పర్మిషన్ ఆఫ్ యూ అంటున్న అతని మాటలకి కోపం వస్తుంటే, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా టచ్ చేయడానికి మీకు రైట్స్ ఎవరిచ్చారు? నాకెవడో ఇవ్వాల్సిన అవసరం లేదు పాపా, నేనే లాగేసుకుంటాను. తొక్కలో పర్మిషన్, నీ పర్మిషన్ ఎవడికి కావాలి అంటూ ఆమె థై మీద చేయి వేసి గట్టిగా ఒక నొక్కు నొక్కాడు. అక్కడ నొక్కే బదులు ఇదిగో ఇక్కడ నొక్కేసేయి, ఒక్కసారి ప్రాణం పోతుంది. పోయిన తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకో. నా ప్రాణం ఉండగా నువ్వు నాతో పడుకోవడానికి వీల్లేదు అనింది కల్లెరజేసి. ఆ మాటకి నెక్స్ట్ సెకండ్లో బెడ్ రెస్ట్కి గట్టిగా ఓ పంచు పడింది. భయంతో కళ్ళు గట్టిగా మూసింది ఆరు. ఆమెను చూసి వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ ఆమె ఫేస్ అతని వైపుకు తిప్పుకొని ఏం జరిగిందో ఆమె తెలుసుకునే లోపే ఆమె పెదాలు బాబు పెదాలతో లాక్ అయ్యాయి. ఇంత హార్డ్గా అంటే కింది పెదవిని కసిగా కొరికి పై పెదవిని అందుకున్నాడు. నాలుకతో ఆమె నాలుకని పెనవేస్తూ పెదవి చిట్లి బ్లడ్ వస్తున్నా అతనికి ఏమాత్రం పట్టనట్లు కోపాన్నంతా ఆ ముద్దులో తీర్చుకున్నాడు. ఆమె కంటి కొసల నుండి కన్నీటి ధార ప్రవాహంలా వస్తున్నా ఏమాత్రం కేర్ చేయకుండా తన పాటికి తను ముద్దును హార్డ్గా మార్చేశాడు. అతని చెస్ట్ మీద చేతులు పెట్టి దూరంగా తోస్తోంది. ఇంచు కూడా కదల్లేదు. హర్షిత్ ఆమె చేతులని తీసి బెడ్కి ఒక చేత్తో లాక్ చేసి ఆమె నడుం మడతలని సవరిస్తూ ఎక్కడెక్కడో టచ్ చేస్తుంటే అతని మీద చిరాకు, కోపం, విసుగు ఇంకా ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గట్లేదు. ఇక గుంజుకొని ఆమె వల్ల అవ్వక శరీరాన్ని అతనికి వదిలేసింది. కోపం అంతా ముద్దులో తీర్చుకొని పెదవులను వదిలి ఆమెను చూశాడు. కొరగడం వల్ల దొండపండు లాంటి పెదాలు ఇంకా ఎర్రగా కనిపిస్తుంటే కన్నింగ్ స్మైల్ ఇస్తూ పెదవికి అంటిన బ్లడ్ని అతని పెదవులతో తుడవగానే అతన్ని చూడాలంటే అసహ్యం వేసి తల పక్కకి తిప్పేసింది. కంట్లో నుండి వస్తున్న కన్నీటిని నాలుకతో లిక్ చేసి, డోంట్ క్రై బేబీ, నిన్నేం చేయలేదు, సంతోషించు. ఇలా ఎక్కువ మాట్లాడి నా టెంపర్ రేస్ చేస్తే ఖచ్చితంగా నీ వర్జినిటీని కోల్పోవాల్సి వస్తుంది. ఇది రెయినీ సీజన్ కదా, డ్యామ్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. నువ్వు ఈడ్చి మరీ వాటిని నింపాల్సిన అవసరం లేదు అని ఇన్నర్ నుండి ఉబికిన తెల్లటి ఎద పొంగులని చూస్తూ సైడ్ స్మైల్తో అక్కడ పెదవులు ఆంచి లవ్ బైట్ ఇచ్చాడు. నీ స్కిన్ ఏంటి ఇంత స్మూత్గా ఉంది? ఎక్కడ ముట్టుకుంటే అక్కడ కందిపోతున్నావు? ఇలా అయితే కష్టం బేబీ. ఇదిగో చూడు, మరీ ఇంతలా కందిపోతే నచ్చట్లేదు. కాస్త నువ్వు బాగా తిని కండపట్టు. ఎంత సన్నగా ఉన్నావు, కనీసం పిడకడు కూడా లేదు నీ నడుము అంటూ కొలుస్తుంటే చేతిని విసిరి కొట్టింది. నీకు బలుపు మామూలుగా ఉండదు కదా, ఇంత జరిగినా కొంచెం కూడా భయం లేకుండా చాలా ఎక్కువ చేస్తున్నావు. నాకు మామూలుగా ఓపిక అనేది చాలా తక్కువ. నీ విషయంలో చాలా అంటే చాలా పేషెన్సీతో ప్రవర్తిస్తున్నాను. అది మైండ్లో పెట్టుకొని నువ్వు మసులుకోవాలి. కాదు కూడదు అంటే నీకే నష్టం. తాళి కట్టుకొని మరి నన్ను వెర్రి వెదవిని చేద్దామని అనుకున్నావు కదా, అంత ఫాల్తు నా కొడుకుని అనుకున్నావా? సో దీనికి పనిష్మెంట్గా ఏం చేస్తానో తెలుసా? నిన్ను పర్మినెంట్గా నా ఇంట్లో నా పక్కలో పడుకునేలా చేస్తా. ఇప్పుడే ఈ క్షణమే. మన ఇంటిమెసీ మాత్రం నీ ఇష్టంతో జరగాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి దానికి నువ్వు పర్మిషన్ ఇచ్చాకే మనం కలుస్తాం. కానీ నువ్వు మాత్రం నా ఇంట్లోనే రోజు నా బెడ్ మీదే నా పక్కనే పడుకోవాలి. ఇదే నీకు నేనిచ్చే పనిష్మెంట్. నన్ను చాలా తక్కువ అంచనా వేశావు. వెనక బాల్కనీ గ్లాస్ని పగలగొట్టుకొని వెళ్ళే అంత ధైర్యం వచ్చిందంటే నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను నేను. చాలా బ్రేవ్ గర్ల్. సో ఇప్పటి నుండి నీ మైండ్, నీ సోల్, నీ బాడీ నా కోసం మాత్రమే కష్టపడాలి, నాట్ అనదర్ వన్. ఇప్పటి నుండి నా గురించి మాత్రమే ఆలోచించు. ఆఫీస్ వర్క్ నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నా పిఏగా కాకుండా నా ప్రాణంలో ప్రాణంగా నేను చూసుకుంటా.
ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తెలుసు కదా ఏం చేస్తానో. చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అని ఆమెని గట్టిగా హత్తుకొని బుగ్గ కొరికి, అబ్బా నీ బుగ్గలు ఏమున్నాయి, చూస్తుంటేనే కొరికి తినేయాలనిపిస్తోంది అంటూ బుగ్గ తట్టి అక్కడి నుండి లేస్తుండగా అతని చేతి నుండి రక్తం చుక్కలు చుక్కలు బెడ్ మీద పడడం చూసిన ఆరు అప్పటి వరకున్న కోపం పోయి టక్కున అతని చేతిని పట్టుకుని బ్లడ్ అనింది కంగారుగా. ఏం చేస్తుందో అని అలాగే చూస్తూ ఉన్నాడు. బెడ్షీట్ నిండుగా కప్పుకొని పక్కనే ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతని చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే గుడ్లు కదపకుండా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఈ ప్లాన్స్ వేస్తున్నావు? నువ్వు వేసినా నేను వెళ్ళనివ్వను కానీ అనుకుంటూ ఆమె జుట్టు లోపలికి వేలు పోనిచ్చి దగ్గరికి లాక్కొని ఆమె పెదవులని గాఢంగా ముడివేశాడు. మళ్ళీ ఈసారి హార్డ్నెస్ లేదు, చాలా స్మూత్గా అతను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ముద్దులో తెలుపుతూ ఉంటే అప్పటి వరకు ఏం చేశాడో అదంతా ఆ ముద్దు మైమరిపింపజేసింది. ఆమెని చాలా మృదువుగా ఆ ముద్దుని స్వీకరిస్తూ అతని జుట్టు లోపలికి వేలు జొప్పించి పట్టు బిగించింది. హర్షిత్ చేతులు బెడ్షీట్ లోపలికి చేరిపోయి ఆమె శరీరాన్ని తడుముతూ ఆమెతో పాటు బెడ్ మీద పడిపోయాడు. పెదవులని వీడి ఆమె నడుముని నాలుకతో లిక్ చేస్తూ గోల్డెన్ హోల్ ఊరిస్తుంటే గాఢంగా ముద్దు పెట్టగానే ఒంట్లో నరాలు ఒక్కసారిగా జివ్వుమనేలాగాయి ఆమెకి. అతని తలని ఆమె స్టమక్కి వేసి గట్టిగా అదుముకుంది. అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని బాబు చిన్నగా సైడ్ స్మైల్తో నడుం మొత్తం తడి ముద్దులు అద్దుతూ నెక్స్ట్ ఏం జరుగుతుందో బ్రెయిన్ సందేశం పంపడంతో ఒక్కసారిగా అతని మాయ నుండి బయటకు వచ్చి కళ్ళు తెరిచి అతని దూరంగా తోస్తూ స్టాప్ ఇట్ హర్షిత్ అనింది. ఆమె నోటి వెంట మొదటిసారిగా హర్షిత్ అన్న పేరు వినబడగానే చిన్నగా నవ్వుతూ ఆమెను చూసి కళ్ళెగరేశాడు. మంచి మూడ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు బేబీ? నువ్వు కూడా ఓకే చెప్పావు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు హస్కీగా. ప్లీజ్ నీకు దండం పెడతాను, దూరం జరుగు అనింది. నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావంటే నీ వాడిననే ఒప్పుకున్నావు కదా అంటూ చిన్నగా ఐవింగ్ చేశాడు. నువ్వు నన్ను లొంగ తీసుకోవడానికి నా వీక్ మూమెంట్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు కదా, అందుకే నీ ప్రతి స్పర్శ సున్నితంగా మార్చేసి నీ మాయలో పడేసి నన్ను నీ దాన్ని చేసుకుందామని బాగానే ప్లాన్ వేశావు అన్న ఆమె చెంప చెల్లుమనింది. ఛీ నువ్విక మారవు అని ఆమె మీద నుండి లేచి టవల్ చుట్టుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడి సిగరు పీలుస్తూ దట్టంగా పొగ ఊదుతూ రాడ్ మీద గట్టిగా చెయ్యి బిగించాడు. ఆరు మోకాళ్ళలో తలదూర్చి ఏడుస్తూ ఉంది. లోపలికి వచ్చిన బాబు ఆమెను చూసి నొసలు ముడేసి, అంత కొంపలేం మునిగాయని అలా ఏడుస్తున్నావు? చేసిన ఘనకార్యం సరిపోలేదా? లెగు, లేచి ఫ్రెష్ అయ్యిరాపో అని అతను వాష్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆరు అలాగే బెడ్ మీద కూర్చొని ఉండడంతో కోపం వస్తున్నా అణుచుకుంటూ దగ్గరికెళ్ళి, ఏంటి పాప నువ్వు స్నానం చేస్తావా, నేను చేయించనా అనగానే చురుగ్గా చూసింది. నీ చూపులకు ఎవడో భయపడు కానీ వెళ్ళు, నేను నా ఇంటికి వెళ్ళిపోతాను అనింది ఉక్రోషంగా. చెప్పాను కదా ఇప్పటి నుండి నా ఇంట్లోనే ఉండాలని. ఏ పాప ఒకసారి చెబితే అర్థం కాదా? నీకు పెళ్లి కాని అమ్మాయిని ఇంట్లో పెట్టుకునే సంస్కారం ఉందేమో కానీ పెళ్లి కాకుండా పరాయి మగాడి ఇంట్లో ఉండే సంస్కారం నాకు లేదు. నువ్వు నాకు సంస్కారం గురించి నేర్పిస్తున్నావా? లేని వాళ్ళకి నేర్పించడంలో తప్పులేదు కదా అనింది అంతే తగ్గకుండా. నాకు సంస్కారం, న్యాయ అన్యాయాలు నా దగ్గర మాట్లాడావంటే తోలు తీస్తా. ఎక్కువ చేయకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, లంచ్ చేద్దాం. ఇలాగే మాట్లాడి నా టెంపర్ రేస్ చేస్తే నీకు మామూలుగా చూపించను చుక్కలు. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపడం నాకొక లెక్క అనుకుంటున్నావా? చంపేస్తే ప్రాణం మాత్రమే పోతుంది. బ్రతుకుండగా టార్చర్ చేస్తే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అని అమాంతం ఎత్తి బాత్ టబ్లో పడేసి ఆమె మీద ఉన్న బెడ్షీట్ లాగుతుంటే గట్టిగా పట్టుకొని బిక్కమొహం వేసుకొని చూస్తోంది. అతని రియాక్షన్కి, నేను ముందే చెప్పాను నాకు చాలా పేషెన్సీ తక్కువగా ఉంటుందని. నా పేషెన్సీని పరీక్ష పెడితే నా రియాక్షన్ ఇలాగే ఉంటుంది. నా చేతులతో చేయించమని అడగొచ్చుగా, ఎందుకలా మరీ మొహమాట పడిపోతున్నావు? నన్ను చేయించమనలేకే ఇలా మొండికేస్తున్నావని నాకు అర్థమైంది పాప అంటూ బెడ్షీట్ లాగి పక్కన పడేసి ఆమెను చూడగానే ఆమె ఒంటి మీద ఇన్నర్ బాటమ్ పాయింట్ ఉంటుంది అంతే. కన్నింగ్ లుక్తో చూస్తుంటే నన్నలా చూస్తే చంపేస్తా అని వేలు చూపించి 2 చేతులతో ఆమెను కప్పుకుంది. నేను నిన్ను ఏం చేయలేదనే కదా నీ ధైర్యం?
అందుకే ఆ ధైర్యాన్ని వేర్లతో సహా తీసేస్తాను అంటూ అతను చుట్టుకున్న టవల్ని పక్కన పడేయగానే టక్కున తల తిప్పేసుకుంది. మీకు సిగ్గులేదా? నా ముందే టవల్ విప్పుతున్నావు? నిన్నలా చూడాల్సింది నేను మాత్రమే. నన్ను ఇలా చూడాల్సింది నువ్వు మాత్రమే. ఇంకా సిగ్గెందుకు? నాకు లేని దాని గురించి డిస్కషన్ ఎందుకు అని ఆమె పక్కన చేరిపోయి ఆమెని అతని మీదకి తెచ్చుకొని, ఇప్పుడు ఇద్దరం కలిసి బాత్ చేద్దాం. ఎలా ఉంటుంది? అంటూ కళ్ళెగరేశాడు. ఇలా నరకం చూపించే బదులు నా ప్రాణాన్ని తీసేసి నీకేం కావాలో తీసుకో. ఎంతసేపైనా సరే. అప్పుడు నేను మలినం కాకుండానే పైకి పోతే నా ఆత్మ శాంతిస్తుంది. బ్రతికుండగా పెళ్లి కాకుండా మలినం కావడం నాకిష్టం లేదు అనింది. నెక్స్ట్ సెకండ్లో ఆమె భుజానికి బైట్ పడింది. అమ్మ అనింది నొప్పికి. నీకు నొప్పి పుట్టిందా? కొరికితే నొప్పి పుట్టదా? నాకు నువ్వన్న మాటలకి ఇక్కడ నొప్పొస్తోంది అంటూ అతడి హార్ట్ మీద వేలు పెట్టి చూపించాడు. ఆ మాటకి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ, నువ్వెవరు? నీకు నాకు ఏంటి సంబంధం? ఎందుకు నా వెంట పడుతున్నావు? నాకంటే అందగత్తెలు ఈ భూప్రపంచం మీద లేరా? నన్నే ఎందుకు పాయింట్అవుట్ చేసి మరీ సాధిస్తున్నావు? నిన్ను నేను ఏమన్నాను? కనీసం నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేనంటే ఎందుకు నీకు పగ? మర్డర్ చేసిన వాళ్ళు కూడా ధైర్యంగా గల్లా ఎగరేసుకొని మరీ తిరుగుతున్నారు. అలాంటిది నేనేం పాపం చేయకుండానే ఇలా క్షణానికో నరకం చూపిస్తూ చస్తూ బ్రతుకుతున్నాను. నాకిప్పుడే తెలియాలి అనింది బాధగా. ఆమె మాటలకి బాబు కళ్ళు ఎర్రగా మారి కోపం తారాస్థాయికి చేరింది. నీకు నరకంలాగా అనిపిస్తుంది కదా? ఇప్పటి నుండి లైఫ్ లాంగ్ ఇదే నరకం నీ జీవితంలో ఉండబోతుంది. నువ్వే అంటున్నావుగా క్షణానికో నరకం చూపిస్తున్నానని. దాన్ని సార్థకం చేసుకోకపోతే ఎలా? చెప్పు. స్నానం చేసి వెళ్దాం. నాకు బాగా ఆకలిగా ఉంది. నీ చేతులతో వంట చేసి నాకు తినిపించాలి. స్నానం నేను నీకు చేపిస్తాను అంటూ ఆమె ఒంటి మీద చెయ్యి వేస్తుంటే, డోంట్ టచ్ మీ. ఇంత దగ్గరగా ఉంటే ముట్టుకోకు అంటావేంటి? సరే చేతులతో ముట్టుకోను అంటూ అతని నాలుకతో టచ్ చేస్తుంటే చీ అనింది. నేను స్నానం చేసి వస్తాను, మీరెళ్ళండి అంటూ నమస్కారం చేసింది. నేను 3 టైమ్స్ చెప్పాను. విన్నావా? ఇట్స్ మై టైం అంటూ పాప బాడీని టచ్ చేస్తుంటే, నా ఇష్టం లేకుండా టచ్ చేస్తున్నావు. నా మనసు నా ఆత్మాభిమానం చంపుకొని నా శరీరాన్ని ఇవ్వమంటే సరే ఇస్తాను. దానితో పాటు ఈ ప్రాణం కూడా తీసేసేయి. నువ్వు ముట్టుకున్న ప్రతిసారి నా ఫీలింగ్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. ఓన్లీ మర బొమ్మలాగా మారిపోతున్నాను. వాటితో నీకు పని లేదు అంటే సరే, నేను అడ్డు చెప్పను అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి విసరగానే, వాహ్, వాట్ ఏ సెంటి డ్రామా, సూపర్. నీ సెంటి డ్రామాస్ నా దగ్గర ఏమాత్రం పనిచేయవు కానీ అని ఆమెను వదిలి దూరం జరిగి టవల్ చుట్టుకొని 5 మినిట్స్లో కిందుండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆరు ఏదో అనుకుంటే ఏదో జరిగింది అని బాధపడుతూ కన్నిటికీ కాసేపు స్వేచ్ఛనిచ్చి ఫ్రెష్ అయ్యి కిందకెళ్ళింది. సోఫాలో కూర్చొని ల్యాపీలో వర్క్ చేస్తూ కనిపించాడు. వీడు మనిషి కాదు, రాక్షసుడు. రాక్షస జాతికి చెందినవాడు. దేవుడు మర్చిపోయి మనుషులలో పుట్టించాడు. చీ అని తిట్టుకుంటూ కిచెన్లోకెళ్ళి కూరగాయలు ఏమున్నాయో ఫ్రిడ్జ్లో నుండి తీసి ఆకుకూరలు, ఆలు, బీన్స్, క్యారెట్ కనిపించడంతో వాటిని తీసి 10 మినిట్స్లో ఫుడ్ నా ముందుండాలి అన్న బేస్ వాయిస్ వినిపించగానే 10 మినిట్స్లో ఎలా ఉంటుంది? సాడిస్ట్ సైకోపాత్ అని బండబూతులు తిట్టి గబగబా కూరగాయలు కట్ చేసి రైస్ కడిగి వెజిటేబుల్ రైస్ చేసింది. ఇంకో స్టవ్ పైన గ్రీన్ లీఫ్ సూప్ చేసింది. ఇక వండటం పూర్తి కావడంతో డిషెస్ అన్నీ డైనింగ్ టేబుల్పై సర్ది సార్ అని పిలిచింది. ఇప్పుడు టైం ఎంత అన్నాడు లాపీలో చూస్తూ. 3 అవుతోంది. ఆఫ్టర్నూన్ అనింది. నేను ఎన్ని మినిట్స్లో తీసుకురమ్మన్నాను? 10 మినిట్స్లో. మరి నువ్వెన్ని మినిట్స్లో తీసుకొచ్చావు అనగానే టైం చూసుకోలేదు కాబట్టి సైలెంట్గా ఉంది. 20 మినిట్స్ పట్టింది. నాకొద్దు. ఇప్పుడు గేమ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 15 మినిట్స్ టైం ఇస్తున్నా. 1 సూప్, 2 టైప్స్ ఆఫ్ కర్రీస్, పరోటా, రైస్ వితిన్ 15 మినిట్స్లో నా ముందుండాలి అనగానే, మీరు ఇంకో 15 మినిట్స్ ఇచ్చినా ఈ వంటకాలు ఆ టైంలో కావు. చెప్పానుగా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను చెప్పిన డిషెస్ అన్నీ ఉండాలి అనగానే, నిన్ను ఎన్ని తిట్టినా పాపం లేదురా సచ్చినోడా. నా పాలిట ఎముడిలాగా తయారయ్యావని గునుక్కుంటూ వెళ్తుంటే, ఇంకొకసారి గునిగావనుకో తిట్టడానికి నోరు, ఎత్తడానికి చెయ్యి రెండూ లేకుండా చేస్తాను. పో ఇక నుండి అని కసిరాడు. కనీసం మనసులో కూడా తిట్టుకోకుండా చేస్తున్నాడు వెధవ.
అని ఇక ఫాస్ట్గా కుక్ చేస్తూ ఉంది. అంతలో 2 బలమైన చేతులు ఆమె నడుం చుట్టూ చేరగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరగకుండా ఆమెను గాస్కెట్‌కి 2 చేతులు పెట్టి లాక్ చేశాడు. అతని వెచ్చని ఊపిరి మెడవంపలో తగులుతుంటే చిరుచెమటలు పడుతున్నాయి ఆరుకి. ప్లీజ్ వదలండి. వదలడానికా నిన్ను నా దగ్గర తెచ్చిపెట్టుకున్నది? ప్లీజ్ సార్, టైం అవుతుంది వదలండి అంటుంది. అదంతా నాకనవసరం అంటూ వీపు మీద అంటుకొని ఉన్న వెంట్రుకలని అతని మునివేళ్లతో తప్పిస్తూ పెదవులు ఆంచగానే ఒళ్ళు జల్లుమని చేతిలో ఉన్న గరిట కింద పడేసింది. డోంట్ బీ పానిక్, బీ కూల్. మీరిలా చేస్తుంటే కూల్గా ఎలా వంట చేస్తారు? చెప్పానుగా అదంతా నాకనవసరమని. ఉఫ్ఫో అని తల కొట్టుకుంటూ ఇంకో 10 మినిట్స్ మాత్రమే ఉంది, ఫాస్ట్గా చెయ్యి. అతను టైం చెబుతుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆరుకి. ఆరు, నీ ప్లాన్ నీకే బెడిసి కొట్టిందే అని లోపల తనను తాను తిట్టుకుంటూ వంట చేస్తుంటే బాబు పనిలో బాబున్నాడు. తెగ డిస్టర్బ్ చేస్తూ అతని చేష్టలకి ఏం చేస్తుందో కూడా ఆమె బ్రెయిన్ పనిచేయకుండా ఉంది. వీపు మీద గట్టిగా ముద్దు పెట్టి ఆమెను అతని వైపుకు తిప్పుకొని నడుం చుట్టూ పట్టును ఇంకాస్త బిగించి ఆమె యవ్వనపుడు సిరులు అతనికి తగులుతుంటే సైడ్ స్మైల్తో చూస్తూ టైమ్ అప్ అన్నాడు. అతను ఎక్కడ చూస్తున్నాడో చూసుకుని చున్నీ కవర్ చేసుకుంది యారో. నా ముందు చిన్ని కాదు కదా, ఏం లేకుండా కూడా చూసే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి అని ఆ చున్నీ తీసి పక్కన పడేసి ముందుకు వంగి ఆమె చెస్ట్ మీద ముద్దు పెట్టి సర్వ్ ఇట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.